సార్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? నాకు బాగానే ఉందమ్మా. అంటే ఈ 100 రోజుల్లో ఎలాంటి పథకాలు అమలు చేశారు? ఏమేమి వచ్చాయండి? పథకాలంటే మరి పెన్షన్లు మంచి చెడులు అవన్నీ అందిస్తున్నాడు. అంతవరకే కదా. అతను 100 రోజులు వచ్చి ఏం చేస్తాడు? కనీసం సంవత్సరం అయితే కానీ మళ్ళీ పైకి రారు. ఇప్పుడు ఎక్కడన్నీ అప్పులు సప్పులు అన్నీ పెట్టి కూర్చున్నారు కదా, అవన్నీ రికవర్ చేసుకుంటూ రావాలి కదా. అది ప్రాబ్లం. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా 100 రోజుల పరిపాలనలో మేము పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, చేతి డబ్బులు కానివ్వండి అందించాము, వీళ్ళు పెన్షన్ ఒకటే ఇచ్చారని చెప్పేసి కూడా మాట్లాడతారు. నిజమే ఆయన చెప్పేది కూడా. ఎట్లా నిజం అంటే ఆయనకి పరిపాలన అంతా సక్రంగా అప్పచెప్పాడు. పరిపాలన మొత్తం సక్రంగా అప్పచెప్పిన తర్వాత ఆయన చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళు పరిపాలన అంతా అధోగతి పాలు చేసి ఇప్పుడు సరి చేసేయాలి అంటే ఎట్ట సరి చేయగలరు? ఎంతో కొంత దానికి తగ్గట్టు మళ్ళీ ఇప్పుడు ఇది ఉప్పెనలాగా ఇది వచ్చి పడేది వరద. మరి ఇవన్నీ కవర్ చేసుకోవాలి కదా. అన్నీ అప్పులే ఎక్కడ చూసినా. ఏ రకంగా రికవర్ అవుతారో అవటం కష్టంగమ్మా. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు వరద బాధితులకు కానివ్వండి సహాయం అందించడంలో విఫలమైందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తుంది. ఇక వాళ్ళు చెప్పే మాటలకి సమాధానం ఏం చెబుతాంలేమ్మా. అన్నీ ఇవన్నీ జరిగేది ఇది. ఆయన చెప్పేది ఏదైనా ఒకటి నిజమని ఉంటే నమ్మచ్చు. ఆయన మాకు నచ్చడమ్మా అసలు ఒక మాటలో చెప్పాలంటే. కారణం ఎందుకనంటే ఆయన బాబాయినే చంపుకుని వీళ్ళ మీద పెట్టాడు. ఎంతవరకు నమ్మకం? ఈయన ఏది నమ్మాలి అసలు? ఇవన్నీ బోటగొమ్మ మాటలు, అవన్నీ ఆయన చెప్పే మాటలు. అంత నచ్చగా మనకు ఎందుకులే అనుకుంటాం మేము, వాళ్ళు పట్టించుకోం. గవర్నమెంట్ ఎవరో వస్తారో ఎవరో పోతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అందరికీ మంచి చేస్తే బాగుంటుందని లెక్కలో ఆలోచిస్తాం. ఇప్పుడు అదే ఇతను పెట్టిన ఫంక్షన్ అన్నీ వాల్యూగా ఈ తాటి లైన్లోకి వచ్చినట్టే ఎన్ని వచ్చాయి మాకు ఉద్యోగాలు వచ్చాయా? అసలు ఉద్యోగాలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో అసలు ఉద్యోగాలు లేకుండా ఉన్నది ఇది ఒక్క రాష్ట్రమే. అంత దరిద్రం అయిపోయింది. చదువుకున్న పిల్లలంతా ఖాళీగానే ఉంటారు, లేకపోతే ఎటో కొట్టే వెళ్ళాల్సి ఉంటుంది. అది సార్. అయితే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పథకాలు అమలు చేయలేమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. మరి పథకాలు అమలు చేయకపోతే మరి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పేది కరెక్టే. కానీ పథకాలంటే కొన్ని రోజులు టైం పడుతుందమ్మా. ఆ తర్వాత మనం తీసుకుని స్టెప్ అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడుకిప్పుడు ఏం జరిగిద్దంటే ఏం చెబుతాం ఎవరూ చెప్పలేము. ఇప్పుడు ఆయనకి కనీసం ఒక సంవత్సరం ఇవ్వాలి ఛాయిస్. ఎందుకంటే ఇవన్నీ అప్పులు మంచి చెళ్ళు ఉండేవి కదా. అవన్నీ సర్దుకుని రావాలి అంటే సంవత్సరం అతను టైం ఇచ్చి తర్వాత మనం అటాక్ చేయాలి.